ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు స్పెషల్ డైట్, డయాబెటిక్ డైట్ అనేదే తినాలి. మామూలు డైట్ తింటే డయాబెటిస్ పెరిగిపోతుంది. ఇందులో ఏముంది వాస్తవం? సో, డయాబెటిక్ డైట్ అనేది పెద్ద అంటే సైంటిఫిక్ టర్మ్ ఏం కాదండి. మనం తినే వాటిలలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటే తగ్గించడం మేలు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మన స్టేపుల్ ఫుడ్ అయితే కార్బోహైడ్రేట్, రైస్. సో, ఈ రైస్ ఎక్కువ తినడం వల్ల రైస్ క్వాంటిటీ తగ్గించి రైస్ ప్లేస్‌లో ఏదన్నా రాగులు గానీ, జొన్నలు గానీ, గోధుమలు గానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ వీటితోటి ఫర్ ఎగ్జాంపుల్ రాగి జావా, రాగి దోస అని వస్తుంది, రాగి ఇడ్లీ. సో ఆల్టర్నేటివ్ నార్మల్ మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి తీసుకోవడం వల్ల వీటిలో కూడా జీరో షుగర్ ఏమి ఉండదండి. వీటిలలో ఏంటంటే రైస్ కంటే తక్కువ క్వాంటిటీ ఉంటుంది. సో మనము ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ అని కొన్ని వేరియస్ ఫుడ్ ఐటమ్స్కి పెడుతుంటారు. సో వీటికి ఏంటంటే షుగర్ రైస్కి ఏమో 70 అలా ఉంటే 70+ ఉంటే వీటికి 55-60 అలా ఉంటుంది అనమాట. సో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మనకి బాడీలో కార్బోహైడ్రేట్స్ అల్టిమేట్గా గ్లూకోజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. డయాబెటీస్ అనేది సీరియస్ కండిషన్ కాదు. తినే ముందో తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇంకా మన పనులు మనం చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్లు స్వీట్లు కుమ్మేయచ్చు. ఇది కరెక్టా తప్ప? అక్కడ వరకు ఆగదండి. డయాబెటీస్ అనేది ఎంత సింపుల్ డిసీజో అంత కాంప్లెక్స్ డిసీజ్ కూడా. డయాబెటీస్ కంట్రోల్లో ఉండి ఒకే ట్యాబ్లెట్ వేసుకొని వాళ్ళు స్ట్రిక్ట్గా డయాబెటీస్ ఫాలో అవుతూ అదే ట్యాబ్లెట్ ఒక 45-50 ఇయర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 3 years to 5 yearsలో డయాబెటీస్ డిటెక్ట్ అయ్యి ఇన్సులిన్ స్టేజ్ వాళ్ళు కూడా ఉంటారు. అల్టిమేట్గా ఏంటంటే డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఇది మెడికల్ ప్రాబ్లం ఎక్కువ కంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, మనం దానికోసం ఏం చేస్తున్నాం, మనం హెల్తీగా ఉంటున్నామా, హెల్తీ ఫుడ్ తింటున్నామా, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నామా, స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గిస్తున్నామా, ఇవే చాలా ఇంపార్టెంట్. దిస్ కాంట్రిబ్యూట్స్ టు 50% ఆఫ్ ద ట్రీట్మెంట్. ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ఓన్లీ 50% ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోదండి. ఇప్పుడు మనం రొటీన్గా తినే వాటిలలో అంటే మనం షుగర్ కంటెంట్ అనేది తగ్గిస్తూ ఉండాలి. స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి లైక్ అరటిపండు, మామిడిపండు, సీతాఫలాలు, సపోటా, గ్రేప్స్, ఇలాంటి స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఇవి తగ్గిస్తే బెటర్. ఆల్టర్నేటివ్గా మనం యాపిల్ కానీ, గువావా కానీ, పొమగ్రానెట్ కానీ, పపాయ కానీ, ఇవేంటంటే స్వీట్ కంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే బెటర్. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. తర్వాత కొన్ని వెజిటేబుల్స్లో పొటాటో ఇలాంటివి కొన్ని తగ్గించి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినడం వల్ల మనము షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు.